direction team, artists, hero and the heroine, for their continuous support to making this grand success. Collections చాలా బాగున్నాయి. The film ప్రేక్షకులందరూ చాలా బాగా ఆదరించినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ కంటిన్యూస్గా ఈ ఫీల్డ్లో ఉండాలని నాకు అందరూ నమ్మకం కలిగించినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఉందని నాకు తెలియదు. మామూలుగా సుబ్బారెడ్డి గారు డైరెక్టర్ గారు ఆయన ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఆయన పిలిచినప్పుడు శివారెడ్డి గారు ఒక మంచి క్యారెక్టర్ ఉంది అని, మంచి క్యారెక్టర్ అంటే ఉంటుందిలే, ఒక 5-6 సీన్లు ఉంటాయని అనుకున్నాను. బట్ త్రూఅవుట్ క్యారెక్టర్ ఉంది అనేది తను స్టార్టింగ్లో నాకు చెప్పలేదు. మంచి క్యారెక్టర్ ఇది, నువ్వు చెయ్యి, నీకు తర్వాత తెలుస్తుంది అని అన్నారు. సరే అనుకున్నాను. తర్వాత నాకు మరి రైటర్ గారు చెప్పడం జరిగింది, ఇది మంచి క్యారెక్టర్ అమ్మా, నువ్వు చాలా బాగా చేయాలి ఇది అని చెప్పేసి. సో శ్రీహరి గారి పిఏ క్యారెక్టర్. సో మీ అందరికి తెలుసు, ఆడియన్స్ కూడా ఎంతో ఆదరించారు. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా నేను సుబ్బారెడ్డి గారికి, డైరెక్టర్ గారికి, అలాగే మన ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ క్యారెక్టర్ ఇంత చక్కగా రాసినటువంటి రైటర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నాకు బాగా నచ్చినటువంటిది హీరో గారి ఫైట్స్ అండి. సో అండ్ డ్యాన్స్ పిక్చర్ నేను బాగా, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఒకసారి సినిమాల్లో డైలాగ్ చిరంజీవి గారి ఫ్యాన్తో పెట్టుకోవద్దు, చిరంజీవి గారి ఫ్యాన్ అది అని అంటారు. సో అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ని. సో చిరంజీవి గారి ఫ్యాన్ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం డ్యాన్స్ మీద బాగా మక్కువగా ఉంటుంది. సో ఎంత అద్భుతంగా చేశారంటే, ఆయన డ్యాన్స్ చేస్తా ఉంటే థియేటర్లో నేను కూడా నా కాలు చేతులు కూడా ఆడినాయి అనమాట. సో అంత బాగా తను డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా చేశారు. ఆల్రెడీ సక్సెస్ఫుల్ పేరు, వాళ్ళ డ్యాన్సులు కానీ ఆది ఫైట్స్ కానీ ఎంత బాగుంటాయో, ఫ్యామిలీ సీన్స్ కూడా అంత కళ్ళంపట నీళ్లు తెప్పించేలా ఉంటాయి. చాలామంది రఫ్ ఈ సినిమాకి ఏమవుతాం, ఇదేదో మాస్ సినిమా అని అనుకోవచ్చు, కానీ ఈ సినిమా డెఫినెట్గా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. నేను మొన్న రిలీజ్ రోజున రాజమండ్రిలో చూశాను. ఎక్కువ మంది 40-50 సంవత్సరాల పైబడిన వాళ్ళు వచ్చి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగున్నాయండి సీన్స్, అలాంటి ఫ్యామిలీ సీన్స్ ఈ మధ్యకాలంలో చూడలేదు అని అప్రిషియేట్ చేశారు. రకూల్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా దూసిపోతుంది. తన 4వ సినిమా కూడా, అంటే ఇది ఫస్ట్ సినిమా యాక్చువల్గా తనకి, అద్భుతంగా అంత హిట్ అవటం, అది వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉండటం, చూడముచ్చటగా ఉండటం, కెమిస్ట్రీ చాలా బాగుంది వాళ్ళిద్దరి మధ్యనని. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ, బీచ్ ఫైట్ అయితే శివారెడ్డి చెప్పినట్టు క్లాప్స్ కొట్టే రేంజ్లో ఉంది బీచ్ ఫైట్. అంటే ఆ స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ఒక ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఒక రఫ్గా ఉండే సన్ ఎలా రియాక్ట్ అవుతాడు అనే దానికి ఆ కాన్సెప్ట్, సుబ్బారెడ్డి గారి కాన్సెప్ట్కి ఆ ఫైట్ మాస్టర్ చాలా టెరిఫిక్గా పిక్చరైజ్ చేసి ఆ ఫైట్ చూస్తుంటే మంచి ఎమోషన్ వస్తూ ఉంటుంది. కలెక్షన్స్ చాలా బాగుంది, రెస్పాన్స్ థియేటర్స్లో చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం సింగిల్ స్క్రీన్లో వెళ్ళి మూవీ చూశాను. And I went for the first time. I saw the movie. Reaction, like I was completely surprised at how much people enjoy the songs and the fights. We did a theater visit recently, so నేను చాలా హ్యాపీ ఉన్నాను. అందరూ అక్కడ డైలాగ్స్ రిపీట్ చేస్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు. సో I was really happy and thank you again for making it a success. And చాలా హార్డ్ వర్క్ పెట్టారు ఈ మూవీలో. Adi worked really hard for the physique that he had, and Subbareddy sir, I think it's been his baby. This project is really really close to him, really dear to him. So అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు and ఈ రిజల్ట్ వచ్చింది. సో చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us and please నాకు బిలీవ్ వెల్ ఆన్ అ సీరియస్ నోట్, అంత నిజంగా ఎవరికి దక్కలేదు. ఇట్లా వరుసగా 4 సినిమాలు హిట్ కొట్టుకుంటూ పోవడం అనేది ఎవరికి దక్కలేదు. 2 సినిమాలు హిట్ లేదా 3 సినిమాలు అంతతో ఆగారు. 4th సినిమా అట్లా కొంచెం తక్కువ ఆడడం అట్లాంటివి ఉన్నాయి. బట్ మీరు 4 సినిమాలు అద్భుతంగా హిట్ కొట్టుకుంటూ పోతున్నారు. 5th సినిమా కూడా హిట్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆబ్వియస్లీ అన్ని మూవీ షూట్ చేసిన టైంకి అది హిట్ అవ్వాలని అది ఎప్పుడో కోరుకుంటున్నాం. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఇట్స్
it's just God's grace. And like you said, fourth film, I think, you know, when you shoot a film, you want your film to work, and everybody works hard only. So it's just God's grace, it's destiny, it's everyone's hard work that the movie success ayindi, and next kuda hopefully success ayindi. Sir and the entire team gave me a lovely experience. So thank you to the entire team, and hope this success continues. 28th రిలీజ్ అయింది అండ్ అన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్తో ఈ సినిమా ఒక విధంగా నా కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. 3 days చాలా మంచి రెస్పాన్స్, ఫస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే, అలానే వీక్ డేస్లో కూడా ఒక ఎక్కడ డ్రాప్ లేకుండా ఈ థర్స్డే ఇవాళ కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. సో దానికి ఐ రియల్లీ థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం, అట్ ది సేమ్ టైమ్ ది మీడియా ఫర్ టేకింగ్ ఇట్ టు ది ఆడియన్స్. సో ఈ సినిమా సక్సెస్కి ఫస్ట్ కారణం ఈజ్ మై ప్రొడ్యూసర్ అండి, అభిలాష్, ఫర్ ఒక గ్రాండ్ రిలీజ్ 430 థియేటర్స్ రిలీజ్ చేశారు. ఒక గట్స్ ఉండే ప్రొడ్యూసర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నైజాంలో తను ఏం రిలీజ్ చేసి 130 థియేటర్స్ తను రిలీజ్ చేశాడు. అండ్ 2 years అయినా కూడా సినిమా ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు. అలాంటి ఈ సినిమాని 2 years తర్వాత కూడా ఈ సినిమా ఆడుతుందని ఒక నమ్మకంతో అన్ని చోట్ల గ్రాండ్గా పబ్లిసిటీ కానీ అన్ని ఎక్కడ చూసినా హోర్డింగ్స్ నైజాం చుట్టూ. సో అలాంటిది ఒక తను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. సినిమా తీయడం కాదండి, సినిమాని రిలీజ్ చేయడం, అట్ ది సేమ్ టైం గ్రాండ్గా రిలీజ్ చేయడం అండ్ సినిమాని హోల్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో అది తను ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఆ విషయం ఇంకా ఫ్యూచర్లో కూడా శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియో రిలీజ్ నుంచే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ హైప్ వచ్చింది. దానికి మణి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అద్భుతమైన పాటలు. అండ్ సో మణి గారికి అట్ ది సేమ్ టైం తనకు అబ్బాయి సాగర్కి అండ్ భాస్కర్ భట్ల అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ సుబ్బు, మా డైరెక్టర్, తను నిజంగా ఒక కొత్త ఆదిని చూపించాడు అండ్ తను బాగా సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేసి చాలా బాగున్నారు, చాలా మ్యాన్లీగా ఉన్నారు అన్ని చెప్తున్నారు. దానికి కారణం సుబ్బారెడ్డి. సో తనకి చాలా చాలా థ్యాంక్స్. అన్నారు రాఘవేంద్రరావు గారు 100 సినిమాలు చేసి రాస్తున్నారు, నేను ఒక్క సినిమాకి రాయాలని ఫీల్ అయిపోయానండి. ఎందుకంటే అన్ని చూశాను నేను. అంటే కష్టాలు అనేది సినిమా కష్టాలేనండి, బయట కష్టాలు కాదు. సినిమా అంటే ఇలా ఉంటుంది. పైగా నేను 11 సినిమాలు చేశానండి, 9 మంది డైరెక్టర్లు. బట్ ఒక సినిమాని పూర్తి చేసి పైగా ఒక ఆర్టిస్ట్ డేట్లు దొరకలేదు అంటే ఫారెన్లో ఉన్నారండి, 4 రోజుల్లో వస్తారు, మళ్ళీ చేయొచ్చు అనుకోవచ్చండి. కానీ ఒక మనిషి తెలియకుండా పైకే పోతాయండి, ఆ సినిమా పరిస్థితి ఏంటి? నిజంగా ఈ సందర్భంగా శ్రీహరి గారండి, అన్నయ్య ఎక్కడున్నా నీ బ్లెస్సింగ్స్తో ఈ రోజు నేను డైరెక్టర్గా ఎక్కడ ఉన్నానంటే ఆ రోజు మీరు చెప్పిన మాటలన్నీ గుర్తుంచుకొని నేనేదో షూట్ చేయగలిగాను. సో ఈ రోజు ఇక్కడ నిలబడగలిగాను. అలాగే ఎవరికీ తెలియని విషయం అండి, శ్రీహరి గారు పోయారండి, చాలామంది సినిమా ఆగిపోయింది ఇంకా రాదు ఏంటి పరిస్థితి, 90% ఆఫ్ పీపుల్ అండి. నేను విన్నాను, డైరెక్ట్గా కూడా నాతో అడిగారు. అందుకే అన్నానండి మహాప్రస్థానాన్ని, ఇది వస్తే ఎవరు అనలేదు. బట్ ఈ రోజు వచ్చి ఇంత కమర్షియల్ సక్సెస్ అయిందంటే దానికి కారణం అండి వన్ అండ్ ఓన్లీ మా ప్రొడ్యూసర్ గారండి. తన గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంత అయ్యి సినిమా ఆగిపోయింది ఇంకా రాదు, ఈ సినిమా ఏమవుతుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు అన్న ఇదిలో కూడా మీకు నేనున్నాను, మీరు పూర్తి చేయండి, నో ప్రాబ్లం, సినిమా అన్న తర్వాత కష్టాలు వస్తూనే ఉంటాయి, ఈ జనరల్గా ఉండేదే అని తను సపోర్ట్ చేసి అండి. ఎలా అంటే ఒక సందర్భంలో మన ఆదిగా చెప్పారండి, సినిమా చివరికి వచ్చేసరికి చాలామంది ఇంకా చేయలేమండి, కష్టం అండి, చాలా అయిపోయిందండి బడ్జెట్ అంటారు. అలాంటిది నన్ను సపోర్ట్ చేసి సార్ స్విట్జర్లాండ్లో 2 సాంగ్స్ చేద్దాం, సెట్ సాంగ్ సార్ గ్రాండ్గా చేద్దాం. ఈరోజు సక్సెస్కి ఇవన్నీ కారణాలండి.